డివైన్ సైన్ దైవ సంకేతం గురువారం ఏప్రిల్ 3, 2025. దేవుని నుండి ఒక సూచన. 1 పేతురు 2:12. అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషింతురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమ పరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఈనాటి దైవాంశము మంచి ప్రవర్తన. యోహాను 17:15. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుటలేదు గాని దుష్టుని నుండి లేక కీడు నుండి వారిని కాపాడుమని ప్రార్థిస్తున్నాను. తెలంగాణలోని హన్మకొండకు చెందిన యాక్రా గణేష్ అను ఒక వ్యక్తి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనే కాన్సెప్ట్ గురించి అమ్మాయిలకు అబ్బాయిలకు అర్థమయ్యే రీతిగా డాల్ కాన్సెప్ట్తో సంస్కార్ డాల్ అనే ఒక సెన్సార్ బటన్స్ డాల్ను 1 సంవత్సరం పాటు శ్రమించి తయారు చేశారు. దీనికి ఆయనకు 5 ఇంటర్నేషనల్ అవార్డ్స్ లభించాయి. దీని ద్వారా అతను 5 రాష్ట్రాల్లో ఇప్పటి వరకు 60,000 మంది విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆయన 150 రూపాయలతో హియరింగ్ ఎయిడ్ సహా ఇప్పటి వరకు 30కి పైగా ఆవిష్కరణలు చేశారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన ఇతను ఆర్థిక ఇబ్బందుల వలన ఇంటర్మీడియట్లోనే తన విద్యను ఆపివేసిన 2021లో సంస్కార్ ఎలక్ట్రానిక్స్ పేరుతో స్టార్టప్ ప్రారంభించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారిని కలవడం తన జీవితాన్ని మలుపు తిప్పింది అన్నారు. టెక్నాలజీని పాజిటివ్గా వాడుకుంటూ గూగుల్ మరియు యూట్యూబ్ల ద్వారా నేర్చుకున్నానని తెలిపారు. ఆ డాల్ను టచ్ చేయడం ద్వారా, మల్టీ లాంగ్వేజెస్తో పలకడం ద్వారా, అల్ట్రాసోనిక్తో డిస్టెన్స్లో ఉండి సెన్సార్ ద్వారా అది పనిచేయనట్లుగా రూపొందించారు. అమ్మాయిల డాల్ను ఆద్యగాను, అబ్బాయిల డాల్ను ఆదిత్యగాను అభివర్ణించారు. దీని ద్వారా ప్రవర్తన నియమావళి సక్రమంగా కాపాడుకోవడం ఒక బాధ్యతగా పాటిస్తారు అనేది ఆయన ఉద్దేశం. ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము 1 కొరింథీ 2:13. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. దేవుడు మనల దీవించి తన ఆత్మ సంబంధమైన సంగతులను మనకు తన ఆత్మ ద్వారా నేర్పి మంచి ప్రవర్తన కలిగి ఉండుటకు మనకు తన కృప దయచేయునుగాక. ప్రార్థన. మా ప్రియ పరలోకపు తండ్రి, అన్యజనుల మధ్య మేము మా మంచి ప్రవర్తన సత్క్రియల ద్వారా నిన్ను మహిమపరచేవారుగా మమ్ములను సిద్ధపరచుము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.